హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనమైతే క్రెడిట్ కార్డ్లో ఉన్న అమౌంట్ని మనం ఎమర్జెన్సీలో మన బ్యాంక్ అకౌంట్కి ఏ విధంగా పంపించుకోవాలో మీకైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఫస్ట్ వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకైతే నేనైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇచ్చిన, లింక్ మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకైతే ఈ విధంగా అయితే వస్తుంది. చూడొచ్చు, ఇక్కడ మనకు రేటింగ్ అయితే 4.4 అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి అబౌట్ దిస్ యాప్ అని చెప్పేసి అవుతుంది కదా, దాని మీద అయితే నేను ప్రెస్ చేస్తే మనకైతే ఈ విధంగా అయితే వచ్చింది. మనమైతే డీటెయిల్గా అయితే చూసుకోవచ్చు ఈ యాప్లో మనకైతే. ఫ్రెండ్స్ ఈ యాప్ నుండి మనమైతే ఓన్లీ క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ తీయడమే కాకుండా ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మనమైతే బిల్స్ అయితే కట్టుకోవచ్చు, ఇంకా లోన్ కూడా తీసుకోవచ్చు దీంట్లో నుంచి అయితే. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరైతే చెక్, ఇన్స్టా క్యాష్, గెట్ ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్, తర్వాత లోన్ అగేన్స్ట్ మ్యూచువల్ ఫండ్ అని చెప్పేసి అయితే మనకైతే ఉన్నాయి. ఇదైతే మనకైతే ఆర్బీఐ రిజిస్టర్ అయ్యి ఉంది ఈ యాప్ అయితే. ఫ్రెండ్స్ ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఇక్కడ ఏదైతే మ్యాటర్ ఉందో ఈ మ్యాటర్ మొత్తం అయితే చదువుకుంటే మీకైతే క్లియర్గా అయితే అర్థమవుతుంది. నేనైతే ఇదంతా చదివి అయితే చూపిస్తలేను, మనకైతే వీడియో అయితే లెందీ అవుతుంది కాబట్టి నేనైతే మొత్తం అయితే చదువుతలేను. ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ శాంపుల్ పర్సనల్ లోన్ క్యాల్కులేషన్ గిట్ ఉంది. ఇక్కడ మనం 5 lakhs తీసుకున్నాం అనుకో 3 yearsకి అయితే, అక్కడ మనకు ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉంది, ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది, ఈఎంఐ ఎంత ఉంది, ఇక్కడైతే క్లియర్గా అవుతుంది. మీరైతే ఒకసారి అయితే ఓపెన్ చేసి అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ ఎలిజిబిలిటీ చూడొచ్చు, మనకైతే 21 years నుంచి 55 years అయితే ఉండాలి మనకైతే. ఫ్రెండ్స్ మనకైతే శాలరీ అయితే 25,000 పైన అయితే రావాలి, మనమైతే ఇండియన్ అయ్యి ఉండాలా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. మనమైతే క్రెడిట్ కార్డ్ నుంచి ఏ విధంగా మనమైతే అమౌంట్ తీయాలో మీకైతే చెప్తా అని చెప్పినా కదా. ఇక్కడైతే చూడొచ్చు, నేనైతే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసి అయితే ఓపెన్ చేస్తే మనకైతే ఈ విధంగా అయితే వచ్చింది చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు, ట్రస్టెడ్ బై 3 million people అని చెప్పేసి అవుతుంది. తర్వాత కింద అయితే స్కిప్ అని ఉంది కదా, దాని దగ్గర అయితే నేను ప్రెస్ చేస్తే మనకైతే ఈ విధంగా అయితే మనకైతే మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. నేనైతే మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేసి గెట్ ఓటీపీ దగ్గర అయితే నేను ప్రెస్ చేస్తే మనకైతే ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అయితే పర్మిషన్ అయితే అడుగుతుంది చూడొచ్చు. మనకైతే ఎస్ఎంఎస్ పర్మిషన్ అడుగుతుంది, లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది, ఆటో ఫెచ్ పర్మిషన్ అని చెప్పేసి అయితే 3 permissions అయితే అడుగుతుంది. నేనైతే అలవ్ అయితే చేసేసిన, తర్వాత నోటిఫికేషన్ గిట్ అలవ్ చేసిన, తర్వాత అయితే మనకైతే లెట్ యాప్ ఆల్వేస్ రన్ ఇన్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి అయితే అడుగుతుంది. నేనైతే అలవ్ దగ్గర అయితే నేను ప్రెస్ చేస్తే మనకైతే ఈ విధంగా అయితే ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే మనమైతే కాపీ చేసుకొని అయితే ఇక్కడ పేజ్ చేసుకొని అయితే కంటిన్యూ చేస్తే మనకైతే ఈ విధంగా అయితే వచ్చింది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకైతే యూజ్ ఫేస్ ఆర్ ఫింగర్ లాక్ అని చెప్పేసి అయితే ఉంది. అక్కడ ఎనేబుల్ దగ్గర అయితే నేను ప్రెస్ చేస్తే మనకైతే ఈ విధంగా అయితే వచ్చింది చూడొచ్చు. మనకైతే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి అని చెప్పేసి అయితే మనకైతే ఈ విధంగా అయితే వచ్చింది. మనమైతే ఫస్ట్ నేమ్ని, లాస్ట్ నేమ్ని అయితే మనమైతే పాన్ కార్డ్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అయితే ఎంటర్ చేయాలి. తర్వాత ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేసి అయితే కంటిన్యూ అయితే చేస్తున్నా చూడొచ్చు. మీరైతే కంటిన్యూ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా సెట్టింగ్ అప్ యువర్ క్రెడిట్ ప్రొఫైల్ అని చెప్పేసి అయితే వచ్చింది. తర్వాత మేనేజ్ ఆల్ యువర్ క్రెడిట్ నీడ్స్ రైట్ హియర్ అని చెప్పేసి అయితే వచ్చింది. ఇక్కడైతే మనకైతే ఆప్షన్స్ అయితే చూడవచ్చు, చాలా ఆప్షన్స్ అవుతున్నాయి మనకైతే. ఫ్రెండ్స్ దీంట్లోకి అయితే మనమైతే మెయిన్గా క్రెడిట్ కార్డ్ నుంచి ఏ విధంగా అమౌంట్ తీయాలని చెప్పేసి అయితే వచ్చినాము. మీకైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరైతే వీడియోని అయితే స్కిప్ చేయకండి, వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే వీడియోకి అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది, ఇంకా మంచి వీడియోలు అయితే చేయాలనిపిస్తుంది మీ గురించి అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే హోమ్ పేజ్లో ఉన్నాం. హోమ్ పేజ్లో అయితే చూడొచ్చు, మనకైతే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనమైతే మెయిన్గా దేనికోసం వచ్చినామంటే క్రెడిట్ కార్డ్ నుంచి అయితే అమౌంట్ ఏ విధంగా తీయాలని చెప్పేసి అయితే వచ్చినాం కదా. ఫ్రెండ్స్ మనకైతే సెంటర్లో ట్యూషన్ అని వచ్చింది కదా, దాని దగ్గర అయితే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే అమౌంట్ అయితే ఎంటర్ చేయమంటుంది. నేనైతే అమౌంట్ అయితే 5,000 అయితే ఎంటర్ చేసి అయితే కంటిన్యూ చేస్తే మనకైతే ఈ విధంగా అయితే వచ్చింది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనమైతే 2 రకాలుగా అయితే అమౌంట్ అయితే పంపించుకోవచ్చు. ఒకటి వచ్చేసి యూపీఐ ఐడి యూజ్ చేసి మనమైతే అమౌంట్ పంపించుకోవచ్చు, బ్యాంక్ డీటెయిల్స్ యూజ్ చేసి కూడా మనమైతే అమౌంట్ అయితే పంపించుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనమైతే మన ఓన్ అకౌంట్కి అయితే మనమైతే అమౌంట్ అయితే పంపించుకోలేము. మన ఫ్రెండ్స్ లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చి వాళ్ళకైతే పంపించాలి. వాళ్ళకి పంపించిన తర్వాత అక్కడ నుంచి అయితే మనమైతే వేసుకోవాలి అమౌంట్ అయితే. ఫ్రెండ్స్ నేనైతే మా ఫ్రెండ్ది అయితే బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నా. ఫస్ట్ అయితే మనకైతే నేమ్ అయితే అడుగుతుంది, నేమ్ అయితే ఎంటర్ చేయాలి. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, తర్వాత పాన్ కార్డ్ కూడా ఎంటర్ చేయాలి. దీంట్లో అయితే పాన్ కార్డ్ అయితే అడుగుతుంది మనకి. పాన్ కార్డ్ కంపల్సరీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి నేనైతే నెక్స్ట్ దగ్గర అయితే నేను ప్రెస్ చేసిన. ఫ్రెండ్స్ మనం అయితే నెక్స్ట్ దగ్గర ప్రెస్ చేసినాక మనకైతే ఈ విధంగా అయితే వచ్చింది చూడొచ్చు. మనమైతే ఇక్కడైతే కార్డ్ అయితే ఎంటర్ చేయాలి. క్రెడిట్ కార్డు ఏదైతే నువ్వు యూజ్ చేసి అమౌంట్ అయితే తీయాలనుకుంటున్నావు ఆ కార్డ్ని అయితే మనం అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు కింద అయితే యాడ్ న్యూ కార్డ్ అని ఉంది కదా, దాని మీద అయితే నేను ప్రెస్ చేస్తే మనకైతే ఈ విధంగా అయితే కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని చెప్పేసి అయితే వస్తుంది. ఈ విధంగా చూడొచ్చు, మనకైతే కార్డ్ నెంబర్ ఉంది, తర్వాత వ్యాలిడ్ అప్ టు అని చెప్పేసి అయితే ఉంది, తర్వాత సిబివి నెంబర్ అవుతుంది. వీటిని అయితే మనం అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి అయితే కంటిన్యూ చేయాలి. నేనైతే ఎంటర్ చేసి అయితే కంటిన్యూ దగ్గర అయితే నేను ప్రెస్ చేస్తే మనకైతే ఈ విధంగా అయితే వచ్చింది చూడొచ్చు. మనకైతే ఛార్జెస్ అయితే 170 రూపీస్ అయితే అవుతున్నాయి. దాంట్లో డిస్కౌంట్ అయితే వచ్చింది, మనకైతే 40 రూపీస్ అయితే డిస్కౌంట్ వచ్చింది. టోటల్గా మనకైతే 5,000 తీయడానికి అయితే మనకైతే 129 రూపీస్ అయితే ఛార్జెస్ అయితే అవుతున్నాయి దీంట్లో అయితే.
ఫ్రెండ్స్ అక్కడైతే కింద పే అని ఉంది. పే దగ్గర అయితే నేను ప్రెస్ చేస్తే మనకైతే ఈ విధంగా అయితే ఓటీపీ అయితే ఎంటర్ చేయమంటుంది. మనకి ఓటీపీ వస్తుంది కదా, ఓటీపీని అయితే మనం అయితే కాపీ చేసుకుని అయితే ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి సబ్మిట్ దగ్గర అయితే ప్రెస్ చేయాలి. నేనైతే సబ్మిట్ దగ్గర అయితే ప్రెస్ చేసిన. ప్రాసెసింగ్ యువర్ పేమెంట్ అని చెప్పేసి అయితే వచ్చింది మనకైతే. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మనకైతే పేమెంట్స్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అయితే వచ్చింది. మనకైతే అకౌంట్కి అయితే మనకైతే 2 minutesలో అయితే మన అకౌంట్కి అయితే పడిపోతాయి. మనం ఏ అకౌంట్కి అయితే అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేసినామో ఆ అకౌంట్కి అయితే మనకైతే 2 minutesలో అయితే ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఫ్రెండ్స్ మనమైతే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మనం ఏ విధంగా మన అకౌంట్కి అయితే అమౌంట్ వేసుకోవాలో మీకైతే క్లియర్గా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఫ్రెండ్స్ మీకైతే అర్థం కాలేదనుకో వీడియోని అయితే రిపీట్ చేసి అయితే ఇంకొకసారి అయితే చూడండి, మీకైతే క్లియర్గా అయితే అర్థమైపోతుంది. ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే వీడియోకి అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకో కమెంట్ అయితే చేయండి. నెక్స్ట్ దేని మీద వీడియో చేయాలో చెప్తే దాని మీద అయితే నేనైతే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తా. ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్కి అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీ దగ్గరికి అయితే తీసుకొని రావాలనిపిస్తుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.